డెత్ సర్టిఫికేట్. ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక ఆయన తన నివాసము అధికార నివాసం నుంచి తన సొంత ఇంటికి కాలనీలోకి మారిపోయాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడునని అహంభావం మెండుగా ఉన్న మనిషి ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రం పూట నడకకు వెళ్ళినా కూడా అక్కడ ఎవ్వరితోటి మాట్లాడేవాడే కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళని, తాను పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానని చెప్పి చాలా గర్వంగా ఉండేదానికి. ఒకరోజు ఇలాగా గడుస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వృద్ధుడు ఆయన పక్కన వచ్చి కూర్చొని పలకరిస్తాడు. ఇక ఈయన మొదలు పెడతాడు, ఈ రిటైర్ అయిన ఉద్యోగి, నేను చేసిన ఉద్యోగం ఇంత పెద్ద ఉద్యోగం అంటూ ఆయన గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉండేవాడు. ఇలాగ కొన్ని రోజులు విన్న ఆ వృద్ధుడు, చూడు నాయనా, విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తర్వాత ఎవ్వరూ ఉపయోగించరు, వాటిని బయట పడేస్తారు. వెలుగు ఇచ్చేంత వరకే వాటికి ఉపయోగము. కనుక మనము ఉద్యోగంలో మనము పని చేస్తున్నంత వరకే మనకి సంఘంలో గౌరవం, ఆ తర్వాత అంతా ఒకటే అంటూ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు చూడు, నీ కుడి పక్కన దూరంగా కూర్చొని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో ఎంతో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివగారు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోరెప్పుడు. నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తున్నాను. జరిగిపోయిన విషయాన్ని తవ్వుకుంటూ అదే పదవిలో ఉన్నాననే గర్వము ఎప్పుడూ పనికిరాదు అంటూ అసలు విషయాన్ని మెల్లిగా చెప్తాడు ఆ పెద్ద ఆయన. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలనే ఎప్పుడూ ఆశిస్తూ ఉండు. ఆ భగవంతుని ప్రార్థించుకో. మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒక్కటే, అదే డెత్ సర్టిఫికెట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు అంటూ మంచి విషయాన్ని చక్కగా ఈ అహంకారమైన మనిషికి అర్థమయ్యేటట్టుగా చెప్తారు. అప్పటి నుంచి ఈయన కూడా మిగతా వాళ్ళందరితో ఆనందంగా స్నేహం చేస్తూ సంతోషంగా ఆ కాలనీలో ఒక కుటుంబంలాగా కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడూ కూడా అహంకారము పనికిరాదని చెప్పి ఈ కథ ద్వారా మనకి అర్థమవుతోంది. ఇంకోసారి ఇంకో విషయం విందాం.